ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి. మనము ధనం కాడికి దేవునికి మొదటి స్థానం ఇచ్చేటువంటి బిడలుగా ఉండాలండి. ఈ లోకంలో మనం చూసుకున్నప్పుడు ధనము మనం ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవచ్చేమో, కానీ ఆ వస్తువులు వాయించేదానికి టాలెంట్ ధనం ఇవ్వలేదండి. ఈ లోకంలో శరీరానికి సుఖము ధనం ఇవ్వచ్చేమో, కానీ ఈ శరీరంలో మనశ్శాంతిని ఆ ధనం ఇవ్వలేదండి. ఈ లోకంలో కొన్ని ధనం ఇవ్వచ్చేమో, కానీ మనము దీర్ఘాయుషమంతులుగా చేయలేదు. ఈ లోకంలో మనం చూసుకున్నప్పుడు మనకి కొంచెం అనారోగ్యం ఉంటే హాస్పిటల్కి వెళ్తాం. ప్రాణాన్ని కాపాడే శక్తి డబ్బు ఈ లోకంలో ఉన్నటువంటి డాక్టర్లు చేయలేరండి. మనము నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు యేసుక్రీస్తు వారిని మనం ఎప్పుడైతే వెంబడిస్తూ ఉంటామో దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన కాడ అంత ధనమున్నా కూడా మనం ఈరోజు చనిపోవాల్సి వచ్చినప్పుడు మనం ఆ ధనము దేనికైనా ఉపయోగించగలమా? ఎన్ని కోట్లున్నా కూడా మనకి ప్రయోజనం ఉండదండి. ఏమంటే మనం ఈరోజు చనిపోతే మనము దాన్ని నెత్తిన పెట్టుకొని పైకి తీసుకొని వెళ్ళలేము. కాబట్టి మనం చూసే చూపు, నడిచే నడక, చేసే క్రియ ప్రతి ఒక్కటి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మనం ఈ లోకంలో ఎప్పుడైతే బ్రతుకుతూ ఉంటామో దేవుడు మనకి మంచి మార్గాన్ని ఇస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఈ లోకంలో దేవుని బిడ్డలుగా ఈ లోకంలో జీవించేటట్టుగా ఉండాలి. ఈ లోకంలో డబ్బు కోసము, ఆస్తుల కోసం, అంతస్తుల కోసము అవేవి కూడా మన ప్రాణాన్ని కాపాడలేవు. అందులో పరలోక రాజ్యాన్ని అస్సలు ఇవ్వలేవు. కాబట్టి మనం ఈ లోకంలో మనల్ని మనం తగ్గించుకొని దేవునికి మొదటి స్థానం ఇచ్చినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, యేసయ్య మమ్మల్ని మా ప్రార్థనని దయతో ఆలకించమని అడుగుచున్నాం. చూసే చూపు, నడిచే నడక, చేసే క్రియ ప్రతి ఒక్కటి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, ఇతరులకు మహిమకరంగా చేయమని అడుగుచున్నాం. ఈ లోకంలో డబ్బు కాడికయ్యా యేసయ్య దేనికి ఈ లోకంలో మనుషులు డబ్బునే ప్రేమిస్తున్నాను, కానీ మిమ్మల్ని ప్రేమించే పరిమాణం తక్కువగా ఉంటుందయ్యా. డబ్బుని మేము పెంటతో ఎంచుకొని యేసయ్య మాకు బాధలు కలిగినా, కష్టాలు కలిగినా, ఇబ్బంది కలిగినా, మా హృదయము గాయం రేగుతున్నా మేము ఒకసారి ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రార్థన చేస్తూ మా ప్రార్థన దయతో ఆలకించి తగిన సమయంలో మాకు ప్రతిఫలము దయచేయమని అడుగుచున్నాం. మొట్టమొదటి స్థానము మీకు ఇచ్చే శక్తిని దయచేయమని అడుగుచున్నాను. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయమని, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డని పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకొని దినకాలపు దేవునితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తడుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.